ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శివాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఎప్పుడు ఉండేది మూడు కాలాల చేత బాధింపబడినటువంటి విషయము ఏదైతే ఉందో దాన్ని సనాతనము అంటాం. ఆ సనాతనములో ఏది ఇప్పుడు సనాతనంగా ఉంది? వేదము సనాతనముగా ఉంది, శాస్త్రాలు సనాతనంగా ఉన్నాయి, ఈశ్వరుడు సనాతనుడు. ఈ ఈశ్వరుడు సనాతనుడు కాబట్టి, వేదాలు సనాతనము కాబట్టి, అంటే దీర్ఘకాలము నుంచి ఉన్నాయి కాబట్టి వాటిని సనాతనము అంటున్నాం. అలాంటప్పుడు వేదము చేత చెప్పబడినటువంటి ఏ ధర్మాచరణ అయితే ఉంటుందో ఆ ధర్మాచరణయే సనాతన ధర్మం. సనాతనము అంటే అర్థం ఏమిటి? మూడు కాలాల చేత బాధింపబడినటువంటి విషయం ఏదైతే ఉందో దాన్ని సనాతనము అంటున్నాము. త్రికాల అబాధ్యత్వం సత్యత్వం. మూడు కాలాల చేత బాధింపబడినటువంటి విషయము ఏదైతే ఉందో ఆ విషయాన్ని సనాతనము అని అంటాము. మూడు కాలాల చేత బాధింపబడినటువంటి విషయము ఏది? వేద జ్ఞానము మూడు కాలాల చేత బాధింపబడదు. ఎందుకు? వేదము అనేది అపౌరుషేయము, మనుష్యుల చేత రచింపబడలేదు. వేదము భగవంతుడి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసల నుంచి వేదము జనించింది. అటువంటి వేదము సనాతనము. ఆ వేదము చేత ప్రతిపాదింపబడేటువంటి ఈశ్వరుడు కూడా సనాతనమే. ఆ వేదము చేత ప్రతిపాదింపబడేటువంటి ధర్మాలు కూడా సనాతనమే. ఈ మూడింటి యందు ధర్మాచరణ కలిగి ఉండడమే సనాతన ధర్మం అనే పదానికి అర్థము. సనాతన ధర్మము అంటే అర్థం ఏమిటి అని అంటే, మూడు కాలాల చేత బాధింపబడినటువంటి ఏ వేద ప్రతిపాద్య ధర్మాలు ఉన్నాయో ఆ వేద ప్రతిపాద్య ధర్మాలను ఆచరించడమే సనాతన ధర్మం. ఇక్కడ వేదాన్ని ముందు మనం సనాతనంగా గ్రహించి దానికి తర్వాత అటు వేదానికి ముందు ఈశ్వరుడు సనాతనము. ఈశ్వరుడి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలు వేదము కాబట్టి ఈశ్వరుడు సనాతనము, వేదము సనాతనము, వేదము చేత చెప్పబడే ధర్మాలు సనాతనము. ఇప్పుడు ఈశ్వరుడు సనాతనము కాబట్టి సనాతన ధర్మములో ఈశ్వరుని నిరంతరము ఉపాసించడం వల్ల ఆ ఈశ్వరానుగ్రహాన్ని సాధకులు పొందుతారు. ఈశ్వరుడు సనాతనము కాబట్టి సనాతనమైనటువంటి ఈశ్వరుడి యొక్క చింతన జరగాలి. ఈశ్వరుడి పట్ల భక్తి ప్రపత్తులను కలిగి ఉండాలి. ఈశ్వరుడి పట్ల అవ్యాజ్యమైనటువంటి భక్తిని కలిగి ఉండి నిరంతరము కూడా ఈశ్వరుణ్ణి చింతించడము వల్ల ఆ ఈశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని సాధకుడు పొందగలుగుతాడు, ఒక భక్తుడు పొందగలుగుతాడు. సనాతనములో ఉండేటువంటి మూడు ప్రమాణము కాబట్టి ముందు ఈశ్వరుడు సనాతనము, తర్వాత వేదము సనాతనము, వేదము చేత చెప్పబడేటువంటి ధర్మాలు సనాతనము. అలాగే ఈ జీవుడు కూడా సనాతనమే, ఈ మనుష్యుడు కూడా సనాతనమే. అనాది నుంచి ఈ మనుష్యుడు వస్తూనే ఉన్నాడు. శరీరాలు మారిపోతూ ఉంటాయి కానీ జీవుడు, లోపల ఉండే జీవుడు అనేక జన్మలను గ్రహిస్తూ పుడుతూ చస్తూ ఉన్నాడు కాబట్టి శరీరాలు మారిపోతూ ఉంటాయి. ఈశ్వరుడు ఎలాగైతే సనాతనమో జీవుడు కూడా సనాతనమే. అలాగే వేదము కూడా సనాతనమే, వేద ధర్మాలు కూడా సనాతనమే. సనాతనంగా ఉండేటువంటి ఈశ్వరుణ్ణి ఇప్పుడు ఒక వ్యక్తి ఆధ్యాత్మిక ప్రయాణము చేసి ఆ యొక్క సనాతనమైనటువంటి ఈశ్వరుణ్ణి నిరంతరం ఉపాసించాలి, ధ్యానించాలి, భావించాలి. నిరంతర ఉపాసన వల్ల ఈశ్వరుణ్ణి తెలుసుకోవడం సాధ్యమవుతుంది. నిరంతర భక్తి వల్ల ఈశ్వరుని తెలుసుకోవడం సాధ్యమవుతుంది. ఏ సాధకుడు
భక్తి చేత ఈశ్వరుణ్ణి నిరంతరము ధ్యానిస్తూ జపిస్తూ ఉంటాడు. సనాతన స్వరూపంగా చెప్పబడేటువంటి ఆ ఈశ్వరుడు తెలియబడి క్రమంగా ఆ శాంతిని, ఆనందాన్ని సాధకుడు పొందగలుగుతాడు. కాబట్టి ఈశ్వరుడ అర్చన, ఈశ్వర భక్తి, ఈశ్వర పూజ ప్రతివారు మీ గృహాలలో తప్పకుండా ఉదయాన్నే లేవగానే ఈశ్వరార్చన చేసుకోవాలి, జపము ధ్యానము చెయ్యాలి. ఎందుకు? సనాతనము కాబట్టి, మనము సనాతన ధర్మములో ఉన్నాము కాబట్టి, మనము సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నాము కాబట్టి. సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ ఉండేటువంటి ప్రతి వారు కూడా ఏం చేయాలి? ఈశ్వరుడు సనాతనము కాబట్టి నిరంతరం ఈశ్వరార్చన జరగాలి, నిరంతరం ఈశ్వర జపము జరగాలి, నిరంతరము ఈశ్వర ధ్యానం జరగాలి, నిరంతరము ఈశ్వర విచారణ జరగాలి. జరగడం వల్ల సనాతనంగా చెప్పబడుతున్నటువంటి ఈశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని ఒక వ్యక్తి పొందగలుగుతాడు. ఆ పొందడము కోసమే సనాతన ధర్మములో ఉన్నటువంటి మన ధర్మాలు, మన నైతిక విలువలు, మన ఆధ్యాత్మిక విలువలు అన్నీ కూడా ఈశ్వర తత్వాన్ని ప్రతిపాదిస్తూ ఈశ్వరుని తెలుసుకోవడానికి కోసమే బయలుదేరాయి. కాబట్టి ఈశ్వరుడు సనాతనము కాబట్టి ఈశ్వరుణ్ణి నిత్యము జపిస్తూ ధ్యానిస్తూ ఉండాలి, ఈశ్వర నామాన్ని నిత్యము జపిస్తూ ధ్యానిస్తూ ఉండాలి. తర్వాత వేదము సనాతనము కాబట్టి, వేదము అంటే అర్థం ఏమిటి? వేదములో దేన్ని ప్రతిపాదన చేస్తారు అని అంటే ఇష్ట అనిష్ట వస్తువులను వేదము ప్రతిపాదిస్తుంది. ఏది ధర్మము, ఏది అధర్మము వేదము ప్రతిపాదిస్తుంది. ఏది సత్యము, ఏది అసత్యము వేదము ప్రతిపాదిస్తుంది. ఏది మంచి, ఏది చెడు వేదము ప్రతిపాదిస్తుంది. ఇలా ఉండు అని వేదము శాసిస్తుంది. ఆ వేద ధర్మాలని ఆచరించగలిగినటువంటి ప్రతి వారు కూడా తప్పకుండా ఆ యొక్క వేద ధర్మాలను అనుసరించడం వల్ల తన జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించగలుగుతాడు. వేదము ధర్మాన్ని ప్రతిపాదిస్తుంది. ఆ ధర్మము ఎలా ఉంటుంది? ధర్మము ఈశ్వరుడికి అభిముఖము చేసేటట్టుగా ఉంటుంది. ధర్మాచరణ ఎందుకు వేదాన్ని ప్రతిపాదిస్తుంది? ఇలా చెయ్యి అని ఎందుకు వేదము చెబుతుంది? అలా చేయడం వల్ల నీవు నీ జీవితాన్ని సుఖమయము చేసుకుంటావు, అలాగే ఈశ్వరుణ్ణి పొందుతావు. కాబట్టి నీవు వేద ధర్మాన్ని అనుసరించు అని వేదము ఘంటాపథంగా ఒక శాసన రూపంగా మనకు వేదము తెలుపుతుంది ధర్మాలను. ఆ ధర్మాలు ప్రవృత్తి రూపంగా ఉంటాయి, నివృత్తి రూపంగా ఉంటాయి. కర్మకాండ ప్రకారము ఉంటుంది, జ్ఞానకాండ ప్రకారము ఉంటుంది. కర్మకాండ ప్రకారము యజ్ఞాది క్రతువులు చేయమని వేదము ప్రతిపాదిస్తుంది. జ్ఞానకాండ ప్రకారము నిరంతరము భగవంతుని యొక్క ఉపాసన చేస్తూ జపము ధ్యానము చేసుకుంటూ తరించమని వేదము చెబుతుంది. అలాగే ఇష్టమైనటువంటి వాటిని పొందడానికి, అనిష్టమైనటువంటి వాటిని తొలగించుకోవడానికి అటువంటి ఉపాయాలు కూడా వేదము చెప్పబడుతుంది, వేదము చేత చెప్పబడుతున్నాయి. ఇష్ట వస్తువు ఏది? ఆ ఇష్ట వస్తువుని ఎలా పొందాలి? అలాగే అనిష్టాలు ఏవైతే ఉన్నాయో జీవితంలో ఆ అనిష్టాలను ఎలా దూరము చేసుకోవాలి? వీటిని వేదము ప్రతిపాదిస్తుంది. ఒక వ్యక్తికి ఇష్ట వస్తువు ఉన్నప్పుడు ఆ ఇష్ట వస్తువుని ఎలా పొందాలి అనేటువంటిది కర్మకాండ ప్రకారము యాగాది క్రతువులు చేయడం వల్ల ఇష్ట వస్తువుని పొందడం సాధ్యమవుతుంది. కాబట్టి ఇష్ట వస్తువుని పొందేటట్టుగా అటువంటి యాగాది ధర్మాలను ఆచరించి యాగాది క్రతువులను ఎలా చేయాలో వేదము చెబుతుంది. అలాగే అనిష్టమైనటువంటివి, అనిష్టము అంటే అర్థం ఏమిటి? జీవితములో ఏవి దుఃఖాన్ని కలిగిస్తాయో అటువంటి కర్మలను ఎలా త్యజించాలి అని వేదము చెబుతుంది. వేదము యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఇష్ట అనిష్టాలను, ఇష్ట వస్తువుని ప్రాప్తింపచేస్తుంది, అనిష్ట వస్తువుని దూరము చేస్తుంది. కాబట్టి దాన్ని వేదము అంటున్నాము. అలాగే ధర్మాన్ని ప్రతిపాదిస్తుంది, అధర్మాన్ని తిరస్కరిస్తుంది. ధర్మాన్ని ఆచరించేటప్పుడు ఎటువంటి బుద్ధి కలిగి ఉండాలి, ధర్మాచరణ చేస్తూ ఉన్నప్పుడు ఎటువంటి బుద్ధి ప్రచోదితం కలిగి ఉండాలి, ధర్మాచరణ యందు ఎటువంటి నిలకడను కలిగి ఉండాలి వేదము ప్రతిపాదిస్తుంది. అలాగే అధర్మాన్ని ఆచరించేటప్పుడు అధర్మం వల్ల కలుగుతున్నటువంటి ప్రయోజనాలు, ఇలాంటి దుష్పరిణామాలు ఉంటాయో, అధర్మము ఆచరించడం వల్ల ఒక వ్యక్తి ఎటువంటి స్థితిని పొందుతాడో, అధర్మాచరణ వల్ల ఒక వ్యక్తి తన జీవితంలో ఎంత దుఃఖమయము చేసుకుంటాడో, తన జీవితాన్ని ఎంత దుఃఖమయము చేసుకుంటాడో ఆ విషయాన్ని ప్రతిపాదిస్తుంది వేదము.
ధర్మాన్ని ఆచరిస్తూ అధర్మాన్ని తిరస్కరింప చేయడమే వేదము యొక్క ప్రధాన ఉద్దేశము. ధర్మాచరణను చేయిస్తూ అధర్మ ఆచరణను నుండి జనులను ధర్మాచరణ వైపుకు తీసుకురావడమే వేదము యొక్క ప్రధాన ఉద్దేశము. ఆ వేదము సనాతనము కాబట్టి సనాతన ధర్మములో ఉండేటువంటి ప్రతి హిందువు కూడా వేద ధర్మాన్ని అనుసరించడము ప్రాథమిక కర్తవ్యము. కాబట్టి ఇక్కడ అధర్మ రూపమైనటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ అధర్మ రూపమైనటువంటి కర్మల నుండి తన మనస్సుని నివృత్తి చేసి కేవలము ధర్మాచరణ యందే తన బుద్ధిని ఏ వ్యక్తి ప్రచోదితము చేస్తాడో అటువంటి వ్యక్తి వేద ధర్మాలను ఆచరించడం వల్ల అనంతమైనటువంటి ఫలాలను పొందుతాడు, అనంతమైనటువంటి శాంతిని పొందుతాడు, అనంత జ్ఞానాన్ని పొందుతాడు, ఈశ్వరుడికి అభిముఖమయ్యి క్రమంగా ఈశ్వరానుగ్రహాన్ని పొందగలుగుతాడు. ఎవరైతే వేద ధర్మాలను ఆచరిస్తాడో అటువంటి వ్యక్తి. కాబట్టి వేద ధర్మాలను ఆచరించడము అనేది జీవితంలో ప్రాథమిక కర్తవ్యంగా భావించి ఏ ఉపాసకుడు, ఏ సాధకుడు, ఏ వ్యక్తి నిరంతరము వేద ధర్మాలను ఆచరిస్తాడో అటువంటి సాధకుడు తప్పకుండా దైవానుగ్రహానికి పాత్రుడవుతాడు. ఎందుకు? వేదము సనాతనము కాబట్టి. సనాతన ధర్మములో ఉండేటువంటి ప్రతి హిందువు కూడా వేద ధర్మాలను తప్పకుండా ఆచరించాలి. అలా ఆచరించినప్పుడే వేదము యొక్క ప్రతిపాదింపబడుతున్నటువంటి ధర్మాలు ఏవైతే ఉన్నాయో, వేదము చేత ఉద్ఘోషింపబడుతున్నటువంటి ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఆ ధర్మాచరణ వల్ల తన జీవితాన్ని సుఖమయము, శాంతిమయము చేసుకోగలుగుతాడు ఒక వ్యక్తి. ఎప్పుడు? వేద ధర్మాలను అనుసరించినప్పుడు, వేదాన్ని తన జీవితంలో ఒక భాగంగా చేసుకున్నప్పుడు. ధర్మము ఎప్పుడు కూడా తన జీవితంలో ఒక భాగంగా ఉండాలి. ధర్మాచరణ అనేది జీవితంలో ఒక భాగమైనప్పుడు అటువంటి ఒక వ్యక్తి తప్పకుండా భగవద్ అనుగ్రహాన్ని పొందగలుగుతాడు. వేదము చేత చెప్పబడుతున్నటువంటి ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఆ ధర్మాలన్నిటినీ కూడా తప్పకుండా అనుష్ఠించాలి, ఆచరించాలి, 10 మందికి తెలుపాలి వేద ధర్మాలను ఆచరించమని. మరి వేద ధర్మాలు ఎలా ఉంటాయి? సత్యం వద, ధర్మం చర, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ, యాని అనవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని నో ఇతరాని, యాని అస్మాకం సుచరితాని తాని తయోపాస్యాని నో ఇతరాని అని వేద ధర్మాలు చెప్పబడుతున్నాయి. వీటిని అనుసరించాలి. మీ మనస్సు ఏ పనిని చేయడానికి భయపడుతుందో అది అధర్మమని మీరు గుర్తించండి. మీ మనస్సు ఏ పనిని చేయడానికి ఇష్టపడుతుందో దాన్ని ధర్మంగా గుర్తించండి. అయితే చాలామంది అధర్మ రూపమైనటువంటి కర్మను కూడా సంతోషంగా చేస్తూ ఉంటారు, ఇష్టంగా చేస్తూ ఉంటారు. దాని ఉద్దేశం ఇది కాదు. వాళ్ళు తిరస్కరించి, మనస్సు చెప్పేటువంటి భావాన్ని తిరస్కరించి చెడు కర్మలు చేస్తూ ఉంటారు. వాస్తవానికి ఒక పని చేస్తూ ఉన్నప్పుడు ఆ పని చేసేటప్పుడు మనసు ముందుగానే చెబుతుంది ఇది సత్యమా అసత్యమా, ఇది ధర్మమా అధర్మమా అనేటువంటిది ముందుగానే ఒక ప్రబోధాన్ని మనసు కలిగిస్తుంది. కానీ ఆ వ్యక్తి ఆ మనసు యొక్క మాటను తిరస్కరించి అధర్మ ఆచరణ చేస్తాడు. అలా అధర్మాచరణ చేయకుండా ఉండాలి. మీ మనసు ఎప్పుడైతే ఒక పని చేసేటప్పుడు అధర్మ ఆచరణ చేస్తూ ఉన్నావని మీ మనసు ఒకవేళ మీకు ప్రబోధము చేస్తే వెంబడే ఆ పనిని మీరు ఆపివేయాలి. అలా ఆపివేయడం వల్లనే మీరు శాంతిని పొందగలుగుతారు. ఎందుకు అనంటే ఒక వ్యక్తి తన జీవితంలో సుఖాన్నే కావాలి అనుకున్నప్పుడు సుఖ సంబంధమైనటువంటి కర్మలే చేయాలి. ఒక వ్యక్తి దుఃఖము ఇష్టం లేదు కానీ దుఃఖ సంబంధమైనటువంటి కర్మలు ఎందుకు చేస్తాడు? మరి చేయకూడదు. నీకు సుఖాన్ని కావాలనుకున్నప్పుడు, సుఖాన్ని నీవు అపేక్షించినప్పుడు సుఖ సంబంధమైనటువంటి కర్మలే ఆచరించు. వేదము చేత చెప్పబడినటువంటి ఏ ధర్మాలైతే ఉన్నాయో ఆ ధర్మాలని ఆచరించు. ఎందుకు అధర్మ రూపమైనటువంటి కర్మలు చేస్తూ ఉన్నావు? ఎందుకు అధర్మ రూప దుఃఖ ప్రవృత్తిని పొంది జీవితాన్ని దుఃఖమయం చేసుకుంటున్నావు? కాబట్టి ఒక వ్యక్తి సుఖ సంబంధమైనటువంటి కర్మలు చేస్తే సుఖ సంబంధమైనటువంటి అనుభవాన్ని పొందుతాడు. దుఃఖ సంబంధమైనటువంటి ప్రవృత్తిని కలిగి దుఃఖ సంబంధమైనటువంటి కర్మలే చేస్తే దుఃఖ రూపమైనటువంటి అనుభూతిని పొందుతాడు. అందువల్ల వేదం ఏం చేస్తుంది అంటే నీ జీవితంలో సుఖ సంబంధమైనటువంటి కర్మలు చేయడానికి వేదము ప్రేరేపిస్తుంది. దుఃఖ సంబంధమైనటువంటి వాటిని తిరస్కరిస్తుంది వేదము.
సనాతన ధర్మంలో ఉండేటువంటి ప్రతి ఒక్క హిందువు తప్పకుండా సుఖ సంబంధమైనటువంటి కర్మలు ఆచరించాలి. ఎందుకు అంటే సనాతనము, ఈశ్వరుడు సనాతనము, వేదము సనాతనము. వేదము చేత చెప్పబడే ధర్మాలు సనాతనము కాబట్టి ఆ ధర్మాచరణ యందు తప్పకుండా దృష్టిని కలిగి ఉండాలి. అలాగే ఇప్పుడు ధర్మము అనే పదానికి అర్థం ఏమిటి? ధార్యతే ఇది ధర్మ, ధరింపబడినది ధర్మము. నీ చేత ధరింపబడేది ధర్మము. నీవు ఒక ధర్మాన్ని ధరించి ఆచరించడము వల్ల ఆ ధర్మము నిన్ను రక్షిస్తుంది. ధార్యతే ఇది ధర్మ. ధర్మాచరణ ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? స్వీయ ఆచరణతో మొదలవ్వాలి. ధర్మాచరణ స్వీయ ఆచరణతో మొదలవ్వాలి. స్వీయ ఆచరణ కలిగినటువంటి ధర్మాచరణయే శ్రేష్ఠ గతిని పొందుతుంది. అంతేకాని ధర్మాన్ని తను ఆచరించకుండా ఎదుటి వాళ్ళకే చెప్పడానికి చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు. ధర్మాచరణ అనేది ఎదుటి వాళ్ళకి చెప్పడం కోసం కాదు, ముందు నీవు ఆచరించు. ఆచరించిన తర్వాత అటు పిమ్మట ఆ ధర్మాన్ని 10 మందికి తెలుపు. నేడు ధర్మాచరణ అందరూ చెప్పడానికే ప్రయత్నిస్తున్నారు, కానీ చెప్పే వ్యక్తి కూడా ధర్మాన్ని ఆచరించడం లేదు. అప్పుడు చెప్పే వ్యక్తి ధర్మాన్ని ఆచరించకపోవడం వల్ల ధర్మ పరిరక్షణ ఎలా జరుగుతుంది? ధర్మ పరిరక్షణ అంటే అర్థం ఏమిటి? మీ కర్తవ్యాలను, మన కర్తవ్యాలను వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి, వేదము చేత శాసించి ఇవి చెయ్యు అని ఈ వేదము ఏ ధర్మాలైతే మనకు ఉపదేశించిందో, ఏ ధర్మాలైతే ప్రబోధము చేసిందో ఆ ధర్మాలను మనం ఆచరించడమే ధర్మ పరిరక్షణ. ఎందుకు? స్వీయ కర్తవ్య ఆచరణయే ధర్మ పరిరక్షణ. స్వీయ కర్తవ్య ఆచరణయే ధర్మ పరిరక్షణ. ఈ భావముతో ఒక సాధకుడు ఎప్పుడైతే, ఒక వ్యక్తి ఎప్పుడైతే స్వీయ ఆచరణ కలిగి ఉంటాడో, ఆ స్వీయ ఆచరణ వల్ల జనిస్తున్నటువంటి ధర్మాచరణ వల్ల కలుగుతున్నటువంటి ఆ ప్రయోజనాన్ని తప్పకుండా ఆ వ్యక్తి పొందగలుగుతాడు. ధర్మం ఎప్పుడు కూడా స్వకర్తవ్యంగా ఉండాలి. తనను తాను ముందు ఉద్ధరింప చేసుకోవాలి. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్, ఆత్మైవ యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః అని మనకు గీతాచార్యుడు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ఉద్ధరేదాత్మనాత్మానం, నిన్ను నీవు ఉద్ధరించుకో. ధర్మ ఆచరణ కలిగి ఉండు. ధర్మాచరణ కలిగి ఉండడం వల్ల నిన్ను నీవు ఉద్ధరించుకొని నీ జీవితాన్ని సుఖమయము, శాంతిమయము, జ్ఞానమయము చేసుకుంటావు. కాబట్టి ఉద్ధరేదాత్మనాత్మానం. అలా కాని పక్షములో, నిన్ను నీవు ఉద్ధరించుకోని పక్షములో నీ జీవితము నీకు దుఃఖమయము అవుతుంది, దుఃఖభూయిష్టమవుతుంది. అనేక వ్యతలు నువ్వు పొందవలసి ఉంటుంది. ధర్మం అది చెబుతుంది, వేదము అది చెబుతుంది. నిన్ను నీవు ఉద్ధరించుకో. ఉద్ధరించుకునే క్రమములో వేదము చేత చెప్పబడినటువంటి ఏ ధర్మాలైతే ఉన్నాయో ఆ ధర్మాలను ఆచరించడానికి ప్రయత్నము చేయి. స్వీయ కర్తవ్యాన్ని పొందడానికి ప్రయత్నము చేయి. అయితే ధర్మాచరణ చేయడానికి మనసు ఎందుకు ప్రేరేపించడం లేదు? పాప సంబంధము ఉన్నప్పుడు ధర్మాచరణ చేయాలనిపించదు. ఏ వ్యక్తికి పాపము అధికంగా ఉంటుందో ఆ వ్యక్తి ధర్మాన్ని ఆచరించాలి అన్నటువంటి ఒక బుద్ధి కూడా తనలో కలగదు. అందువల్ల ధర్మాచరణను కలిగి ఉండడానికి ముందు ఒక వ్యక్తి పుణ్యకర్మలు చేయడానికి ప్రయత్నం చేయాలి. ఈశ్వరుడికి సంబంధించినటువంటి పనులు చేయడానికి ప్రయత్నం చేయాలి. ఈశ్వరుడికి ఏ పనులు చేయడం వల్ల ఈశ్వరుడు సంతోషపడతాడో అటువంటి పనులు చేయడానికి ప్రయత్నం చేయాలి. ఈశ్వరుడు అనుగ్రహాని కోసం ప్రయత్నం చేయాలి. ఆ ఈశ్వర అనుగ్రహం కోసం చేసేటువంటి ఏ పుణ్యకర్మలు అయితే ఉంటాయో, దానరూప కర్మలు ఏవైతే ఉంటాయో ఆ దానరూప కర్మలు చేయడం వల్ల మనస్సు వెంబడే పవిత్రతను పొంది ధర్మాచరణ చేయడానికి ప్రేరణ ఇస్తుంది. ఒక వ్యక్తి ధర్మాచరణ ఎందుకు చేయలేకపోతూ ఉన్నాడు? ధర్మము తెలిసినప్పటికీ కూడా, వేదము చేత ఈ ధర్మము ఆచరింపబడాలి అని తనకు తెలిసినప్పటికీ కూడా ఆ ధర్మాన్ని ఎందుకు ఆచరించడం లేదు? ఎందుకు ఆచరించడం లేదు అంటే పాప సంబంధము ఉంది కాబట్టి ధర్మాచరణ చేయలేకపోతూ ఉన్నాడు. ఎప్పుడైతే పాప సంబంధాన్ని పుణ్యకర్మల చేత తొలగించుకున్నప్పుడు ఆ వ్యక్తి తప్పకుండా దైవానుగ్రహాన్ని పొందగలుగుతాడు. కాబట్టి ఇక్కడ ధర్మాచరణ అనేది ఎంత ఉత్కృష్టంగా ఉంటే అంత మధుర ఫలాలు జీవితంలో కలుగుతాయి. ధర్మాచరణ ఎంత నికృష్టంగా ఉంటే అంత దుఃఖ ఫలాలు కలుగుతాయి. సుఖదుఖాలకు కారణము మనమే. సుఖదుఖాలకు ఈశ్వరుడు కారణము కాదు. సుఖదుఖాలకు జీవుడే కారణము. తన చేత చేయబడుతున్నటువంటి కర్మలే కారణము. సుఖ సంబంధమైనటువంటి కర్మలు చేస్తే సుఖాన్ని పొందుతాడు, దుఃఖ కర్మలు చేస్తే
దుఃఖ సంబంధమైనటువంటి పనులు చేస్తే దుఃఖాన్ని పొందుతాడు. కాబట్టి సుఖదుఖాలకు ఈశ్వరుడు కారణము కాదు, సుఖదుఖాలకు జీవుడే కారణము. ఈశ్వరుడు కేవలం కర్మసాక్షి మాత్రమే. నీవు చేసేటువంటి కర్మకు ఈశ్వరుడు ఫలితాన్ని ఇస్తాడు, అంతే తన బాధ్యత. అయితే ఇక్కడ భగవంతుని శరణాగత బుద్ధితో ఎవరైతే ఉపాసిస్తారో, ఎవరైతే ధ్యానిస్తారో, జపధ్యానాదులు చేస్తారో వారికి ఈశ్వరానుగ్రహం వల్ల తన జీవితం నడుస్తుంది. ఒక వ్యక్తికి, సామాన్య వ్యక్తికి ప్రారంధం వల్ల జీవితం నడుస్తుంది. ఎవరైతే ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రవేశపెట్టి గురువు నుండి ఒక మంత్రాన్ని గ్రహించి ఆ మంత్రాన్ని నిరంతరం జపం చేయడం వల్ల ఈశ్వర అనుగ్రహం చేత సాధకుడి యొక్క జీవితం గడుస్తుంది, ముందుకు నడుస్తుంది. ఎందుకు? ఈశ్వరుని మనం శరణు వేయడము కాబట్టి. ఈశ్వరుని శరణం వేయడం వల్ల ఈశ్వరుడు యొక్క కృప చేత జీవితం నడుస్తుంది. సామాన్యులు ఈశ్వరునికి దూరంగా ఉండడం వల్ల వారి వారి కర్మానుసారము వారి జీవితం నడుస్తూ ఉంది. భక్తులకు మాత్రం ఈశ్వరుడు కృప వల్ల వారి జీవితం నడుస్తుంది. కాబట్టి ధర్మాచరణ అనేది జీవితంలో ఒక గొప్ప వరంగా భావించాలి. అలా భావించినప్పుడు మాత్రమే సాధకుడు ఆ ఉన్నత స్థితిని పొందుతాడు. అటువంటి స్థితిని మీరందరూ కూడా పొందాలని కోరుకుంటూ, మీరందరూ కూడా ధర్మాచరణ చేసి మీ జీవితాలను సుఖమయము, శాంతిమయము, ఆనందమయము చేసుకోవాలని కోరుకుంటూ, ఓం తత్సత్. ఓం